అమరావతి బిల్లు అనేది ఇప్పుడు ఎందుకు పాస్ అయింది? కేవలం చంద్రబాబు నాయుడు గారి రాజకీయ విధానం కోసమా? నిజంగా మన రాష్ట్ర భవిష్యత్తు కోసమా? ఇది ఖచ్చితంగా అందరూ మాట్లాడాల్సిన పాయింట్. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగేది ఏంటి? రైతుల సమస్యల గురించి అడుగుతుంది, రిటర్నబుల్ ఫ్లాట్స్ గురించి అడుగుతుంది, ఎస్ఎఫ్టీలో అంతంత ఎక్కువ ఎందుకు హైదరాబాద్, ఢిల్లీలో లేదా ముంబైలో ఇట్లా లేని చోట కంటే కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న రేట్లు 3 రెట్లు పెట్టి విపరీతంగా అప్పులు చేసి రాష్ట్ర ఖజానాకి ఇబ్బందికర వాతావరణం చేస్తున్నారు. విపరీతంగా అప్పులు చేసి వడ్డీలు కట్టాల్సి వస్తుంది. సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ ఎందుకు, ఫస్ట్ ఫేజ్ పూర్తి కాకముందే ఇట్లా రైతుల సమస్యలు అన్నీ కూలంకుషంగా అన్నీ అడుగుతూ ఉన్నాం. వాటికి సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఇష్టం లేదు. సరే తీసేయండి. మరి అమరావతి గురించి పార్లమెంట్లో బిల్లు పెట్టేంత దూరం వచ్చింది కదా, మరి ఈ పార్లమెంట్లో అమరావతి బిల్లు వల్ల రాష్ట్రానికి ఏం వచ్చింది? ఇది అతిపెద్ద డిబేట్. ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచించాలి. రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించాల్సింది ఏంటంటే, మనకి రెండో అవకాశం వచ్చింది. రాష్ట్ర విభజన సమయం అప్పుడు ఒకసారి, ఇప్పుడు రెండో అవకాశం. రాష్ట్ర విభజన సమయం అప్పుడు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు మనం ఏ మాత్రం అమలు చేయించుకోలేకపోయాం. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క హోదాను తాకట్టు పెట్టేసి పూర్తి స్థాయిలో చేతులు ఎత్తేసి వాళ్ళు ఏదో ఫైనాన్స్ ఏదో అంటే డబ్బులు ఏదో హెల్ప్ చేస్తాం అది అన్నారు. అది లేదు, ఇది పోయింది, అది పోయింది. సరే ఇప్పుడు రెండో అవకాశం వచ్చింది. మనకు అప్పుడు లోటు బడ్జెట్లు అన్నీ తీరుస్తూ ఏమీ చేయలేదు. ఇప్పుడు అమరావతికి సంబంధించిన బిల్లు మన రాష్ట్రాన్ని భవిష్యత్తు రాజధాని, ప్రపంచ స్థాయి రాజధాని అని చెప్తా ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర మనకు వచ్చిన హామీ ఏంటి? పార్లమెంట్లో ఇచ్చిన హామీలు ఏంటి? ఆ బిల్లులో పొందుపరిచిన హామీలు ఏంటి? అసలు మోడీ గారు ఈ బిల్లు గురించి ఎందుకు మాట్లాడాలా? అమిత్ షా గారు ఎందుకు మాట్లాడాలా? రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడాలా? అందరూ మద్దతు ఇచ్చారు. కేవలం అమరావతి ఏకైక రాజధాని. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అదే, మాకేం వద్దయా అమరావతి ఏకైక రాజధాని అని చెబితే మేము ఇక్కడ రాష్ట్ర ప్రజలకు అది ఒక్క రాజధాని ఎవరు మార్చలేరు, ఇదే రాజకీయం చేస్తాం. కానీ డెవలప్మెంట్ ఏది? అమరావతి అనే పురోగతి అనేది ఎప్పుడు సాధిస్తుంది? 12 సంవత్సరాలు అయింది రాష్ట్ర విభజన అయిపోయి. ఈ 12 సంవత్సరాల్లో ఒక రాష్ట్ర పౌరుడికి ఏమొచ్చింది? ఇప్పటికే ఉన్నైతే హైదరాబాద్ పరిగెత్తాలి, ఇప్పటికే ఉన్నైతే బెంగళూరు పరిగెత్తాలి, చెన్నై పరిగెత్తాలి. మన రాష్ట్రంలో ఒక సిటీని ఏర్పరుద్దామని చెప్పి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు 7 సంవత్సరాల పరిపాలన ఏం సాధించి పెట్టారు? ఈరోజు అమరావతికి సంబంధించి ఇదిగో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మేము పార్లమెంట్ సాక్షిగా ఈ హామీని తీసుకొచ్చాము, ఈ చర్చా కార్యక్రమంలో పార్లమెంట్లో వాళ్ళు హామీ ఇచ్చి ఈ బిల్లులో పొందుపరిపించాము అనేది ఎక్కడా లేదు. ఆ డిబేటే జరగట్లా. ఈరోజు మోడీ గారు వాస్తవానికి గట్టిగా మన ఎంపీలు మనం ఇచ్చిన మద్దతుతో నిలబడే ప్రభుత్వం కాబట్టి, సరే విభజన బిల్లులో అప్పుడు మాకు చేయలేకపోయారా, కనీసం ఈ అమరావతి బిల్లులో ఇదిగో మాకు సంవత్సరం కింద ఫండ్ ఏర్పాటు చేయండి. గతంలో ఏదైతే పార్లమెంట్లో 15,000 కోట్లు కేవలం అడ్డం ఉండి డబ్బులు ఇప్పించారు ప్రపంచ బ్యాంక్ చేత. మన భూములు తాకట్టు పెట్టుకొని వాళ్ళు అడ్డం ఉండి డబ్బులు ఇప్పించారు, మనమే కట్టాలి వడ్డీలేసి. కానీ కేంద్ర ప్రభుత్వం తరఫున మనకేమొచ్చింది? ఇదిగో ఇంత ఫండ్ ఇచ్చారా? లేదు. ఇదిగో ఈ మాట ఏమన్నా ఇచ్చారా? లేదు. ఏదైనా అకాడమీస్ ఏమైనా పెడతాన్నారు? లేదు. ఏదైనా ఇన్సెంటివ్స్ ఏమైనా ఇస్తారా? ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అంటే అది లేదు. పోనీ అమరావతికి సంబంధించి ఏం వచ్చిందో చెప్పండి. మరి ఏకైక రాజధాని అంటే ఏమి? మనకి ఏకైక రాజధాని ఏంటి? అసలు ఒక్కటైనా వచ్చిందా? ఏమైనా తీసుకొచ్చారా? ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు లైట్లు వెలిగించాడు, దీపాలు వెలిగించాడు, డబ్స్ కొడతాడు, పూర్తి స్థాయి ఏకైక రాజధాని జగన్ గారిని తిట్టడం. లోకేష్ గారేమో అమరావతి ఏకైక రాజధాని చేపట్లో కొట్టేసి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని నరేంద్ర మోడీ గారిని కలిసి ఏదో చెప్పుకోవడం, శుభాకాంక్షలు సార్ ఇంత చేశారు ఇది అని చెప్పి మాకు అక్కడ రాజకీయంగా బాగా ఉపయోగపడి సార్ అని చెప్పుకున్నారు. తప్పితే నాడు పార్లమెంట్లో ఏమి తెచ్చుకోలేకపోయారు, బడ్జెట్ సమావేశాల్లో. తర్వాత మోడీ గారు వచ్చి ప్రారంభోత్సవం కోసం ఏమీ తెచ్చుకోలేకపోయారు. ఈరోజు అమరావతికి వచ్చేసి బిల్లు పాస్ చేయవచ్చు. ఇంతకంటే పెద్ద అకేషన్ అనేది ఇంకో ఊరికి రాదు ఆంధ్రాకి. కానీ బిల్లు పాస్ చేయించుకుందంటూ బిల్లులో పొందుపరిచిన అంశాలు చాలా ఉన్నాయి, కానీ హామీలు కూడా తెచ్చుకోలేకపోయారు. ఇదే నరేంద్ర మోడీ గారి చేత, అమిత్ షా గారి చేత ఏదైనా హామీలు తీసుకున్నా బాగుండేది. ఇక రాహుల్ గాంధీ గారి చేత, లేకపోతే కాంగ్రెస్ అగ్రనాయకత్వం చేత ఏదైనా మాట్లాడిపిచ్చి పూర్తి స్థాయి సార్ మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వండి, మీరు ఏదైనా మాట్లాడండి, రేపొద్దున ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మాకు మీరు పార్లమెంట్లో ఆ రోజు చెప్పారు కదా, మేము అడగడానికి ఉండిద్ది, మా బిల్లుని పూర్తి స్థాయి సపోర్ట్ చేయడం ఒకటే కాదు సార్, మాకు హామీలు ఇవ్వండి సార్ అని ఎందుకు అడగలేకపోయారు? మోడీ గారిని అడగలేకపోయారు, అమిత్ షా గారిని అడగలేకపోయారు, ఇండియా కూటమి అగ్రనాయకత్వాన్ని అడగలేకపోయారు. పూర్తి స్థాయిలో అమరావతి ఏకైక రాజధాని. అమరావతి ఎందుకు? ఏకైక రాజధాని అనేది మనకు 2 లక్షల కోట్లు పెట్టుకునే బడ్జెట్ ఇప్పుడు మన దగ్గర లేదు. కేంద్రం సహాయం చేస్తే ముందుకెళ్తాం. కానీ మనం ఇచ్చిన మద్దతుతో నిలబడిన ప్రభుత్వం దగ్గరను ఏదైతే కేంద్ర ప్రభుత్వం, ఆ ప్రభుత్వం దగ్గర నుంచి మనం ఏమీ తెచ్చుకోకుండా అమరావతి ఏకైక రాజధాని అనే ఒక్క మాట తెచ్చుకుంటే ఏమొస్తుంది? ఆ బిల్లులో కూడా ఏం పొందుపరచలేకపోతే సరే ఆ సమస్యల గురించి అడుగుతుంటే పొందుపరచిన సమస్య అసలు మాట్లాడరు. దీనన్నిటిని చూస్తే నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క పౌరుని దెబ్బ కొడతా ఉంది. మీ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేసుకున్నారు తప్పితే అమరావతి కోసం ఇది అని చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోతా ఉంది. ఆశ్చర్యం కలుగుతూ ఉంది.